సామాన్యంగా మనందరికీ ప్రతి ఒక్కరికి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని తెలుగులో రోగనిరోధక శక్తి అంటారు. ఇది నార్మల్గా మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ ఇమ్యూన్ సిస్టము మన బాడీ సెల్స్నే శత్రువులుగా భావించి వాటిని అటాక్ చేస్తుంది. ఈ కండిషన్ను ఆటో ఇమ్యూనిటీ అంటారు, లేదా స్వీయ రోగనిరోధక శక్తి అని అంటారు. ఇట్లాంటి పేషెంట్స్కు మెయిన్గా జ్వరము, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు, వీక్గా ఉండడము, అలసట, కారణం లేకుండా జ్వరం రావడము, బరువు తగ్గడము, ఇట్లాంటి లక్షణాలతో డాక్టర్ను సంప్రదిస్తారు. నార్మల్గా కొన్ని రకాల ఇట్లాంటి కండిషన్స్ మనకు వచ్చేవి ఏంటి అంటే, జాయింట్స్కు సంబంధించి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కనెక్టివ్ టిష్యూ సంబంధించి సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అంటారు. ప్యాంక్రియాస్కు సంబంధించి దీనివల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్లో మెయిన్గా హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఆటో ఇమ్యూనిటీ వల్ల ఒక రకమైన స్కిన్ కండిషన్ వస్తుంది, దాన్నే సోరియాసిస్ అంటారు. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్న ఏ పేషెంట్ అయినా డాక్టర్ను సంప్రదించాలి.